అందరికీ నమస్కారం. ఒక నిమిషం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మొన్న శనివారం నాడు ఆ బూత్ కృష్ణ తప్పుడు మా వార్తలు మాట్లాడాడో దాని పేరే ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఉంటుంది. దాని పేరు అతని యొక్క గుండెలో ఉండే చండాలపు మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడాడు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. వాటిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం మా మహిళలందరూ కలిసి ఎవరైతే మా మనోభావాలను దెబ్బతిన్నాయని చెప్పని ఇక్కడ స్టేషన్లో కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడిన రాధాకృష్ణని తక్షణమే కేసు కట్టి అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మేము ఏబిఎన్ ఏదైతే ఆంధ్రజ్యోతి కార్యాలయం మీదకి వెళ్తే మమ్మల్ని కిలోమీటర్ దూరంలో ఆపేశారు. అదే గతంలో సాక్షి పేపర్ మీద కానీ, సాక్షి ఛానల్ ఆఫీస్ మీద కానీ అనన మాటలకి సాక్షి ఏలూరులో అయితే మా సాక్షి పేపర్ ఆఫీస్ని తగలబెట్టడం జరిగింది. పోలీసులు అక్కడ మాత్రం దగ్గరుండి సాక్షి మీడియా మీద చర్యలు అక్కడ జరుగుతున్న అవన్నీ కూడా దగ్గరుండి ఎంకరేజ్ చేశారు పోలీసులు. కానీ అదే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తప్పు చేస్తే కూడా ప్రశ్నించడానికి మేము వెళ్ళినప్పుడు కిలోమీటర్ దూరంలో వందలాది మంది పోలీసులు బస్సులు వ్యాన్లు వేసుకొని అక్కడికి వెళ్ళనీయకుండా ఎందుకు ఆపుతున్నారు అంటే, ఒక పత్రిక ఒక న్యాయము, ఒక పత్రిక ఒక న్యాయమా? సాక్షి పత్రిక ఒక న్యాయము, ఆంధ్రజ్యోతికి ఒక న్యాయమా? ఆంధ్రజ్యోతితో మాట్లాడి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ విన్నారు కదా. అతను మాట్లాడిన తప్పు కాదా? మహిళలను ఆ విధంగా కించపడటం తప్పు కాదా? చెప్పండి మీరు సమాధానం. మీరు చెప్పారే మహిళలకు పెద్ద పెట్టేస్తాం, మహిళలకు అవమానం కల్పించడం అని చెప్తున్నారే. వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క భార్యల గురించి అంటే మహిళల గురించి మాట్లాడితే ఇది తప్పు రాధాకృష్ణ అని చెప్పాల్సింది పోయి, రాధాకృష్ణాన్ని ప్రోత్సహించే విధంగా, రాధాకృష్ణకు సపోర్ట్ చేసే విధంగా ఈ కూటమి నాయకులు మాట్లాడతారంటే రాష్ట్రంలో మహిళల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. చెప్పడానికి ఏదో రిజర్వేషన్లు పెంచారని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నారు, కానీ ఇంతమంది మహిళలకి అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదా? కనీసం మహిళల్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? నేను ఒక్కడే చెప్తాను బూత్ రాధాకృష్ణ ఎల్లవేళ్ళ నీ రోజులే ఉండవు. మేము తెలంగాణలో ఉంటాం కదా, మేము జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా మాడతామని చెప్పి మీరు అనుకోవచ్చు. ఒక రోజు అనేది మాకు వస్తుంది గ్యారంటీగా. మీరు అనుకుంటున్నారు మీ రోత రాత్రుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవుతుందేమో అని చెప్పని. మేము తట్టుకుంటాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం, తట్టుకుంటాం. దెబ్బలు కొట్టి తగిలి దెబ్బలు తగిలి అన్ని నొప్పులు అన్నీ కూడా తట్టుకోగల శక్తి మాకు ఇచ్చాడు దేవుడు. వీటన్నిటికీ కూడా ఒకరోజు ప్రతీకారం తీర్చుకునే రోజు దేవుడు మాకు ప్రసాదిస్తాడు. ఆ రోజు రాధాకృష్ణ నేను ఈ తప్పు ఎందుకు చేశానని చెప్పుకునే విధంగా నీకు బుద్ధి చెబుతామని కూడా మీకు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా, మా మేయర్ గారికి, పుణ్యశీలంకి, కార్పొరేటర్స్కి, అదేవిధంగా మా నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఎప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పండి. తప్పు అయిపోయిందని చెప్పని లెంపలేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు కూడా నేను ఇటువంటి కార్యక్రమాలు చేయను అని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.